ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది కదా! ఆ ర్యాంకింగ్ విడుదల చేయకుండా మద్రాస్ హైకోర్ట్ స్టే అనేది విధించింది. అసలు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్ అంటారు. అంటే ఏంటి అంటే కంట్రీలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! సో, వాటికి ఇచ్చేటటువంటి ర్యాంకింగే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. అయితే పిటిషనర్ చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ర్యాంకింగ్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు బేస్డ్ ఆన్ ఆ పారామీటర్స్ ఉంటాయి కదా! ఆ పారామీటర్స్‌కి ఇచ్చినటువంటి డేటా గాని, దానికి సంబంధించిందని ఆ ఇన్‌స్టిట్యూషన్ ఇస్తుంది. సో, దానివల్ల ఆ ర్యాంకింగ్‌కి కింద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి సంబంధం లేదు. సో, రాంగ్ ర్యాంకింగ్స్ అనేవి వస్తున్నాయని చెప్పడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో అసలు ఫస్ట్ మనం ఎన్ఐఆర్ఎఫ్ గురించి చూద్దాము. ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేటప్పటికి ఇన్‌స్టిట్యూషన్స్‌కి అంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వీటికి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ కింద ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ యొక్క పనేంటి అంటే, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, డిప్లొమా కానీ, అట్లానే మనకి కోర్సెస్ ఉంటాయి కదా! నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అనేది ఈ కోర్సెస్ క్వాలిటీని చెక్ చేస్తుంది. అట్లానే ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేటప్పటికి మనకి ఈ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క ర్యాంకింగ్‌ని చెప్తుందన్నమాట. అయితే ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఏ ఇయర్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేది చెప్పండి మీరు కామెంట్ సెక్షన్‌లో.